హాయ్ హాయ్ హాయ్, ఇది మంగళగిరి పానకాల స్వామి గుడి గాలిగోపురం. మేము ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నాము, దర్శనానికి వెళ్ళబోతున్నాము. అది విషయం. లోపలికి వెళ్దామా? పదండి. హాయ్ 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 అండి. ఎట్టకేలకు వర్షంలో హైవే మీద ప్రయాణం చేస్తూ చివరకు మంగళగిరి పానకాల స్వామి గుడి దగ్గరకు వచ్చేసాం. పానకాల స్వామి గుడి తరువాత కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి గర్భగుడిలోకి వెళ్ళి ఆ పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి గుడిలోకి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే మంగళగిరి కొండ మీద ఉన్న పానకాల స్వామి గుడిలో మధ్యాహ్నం 3:30 వరకే దర్శనం ఉంటుందిట. ఆ తర్వాత దర్శనాలు ఉండవు. ఉదయం 6 నుంచి 3:30 వరకే అక్కడ దర్శనాలు. సో ఈ టైంలో ఇక్కడ దర్శనం చేసుకున్నామన్నమాట. ఆ తర్వాత కాకాని వెళ్ళి అక్కడే నైట్ హాల్ట్ చేసి మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకున్న తరువాత ఇదిగో విజయ కీలాద్రి వచ్చేసామండి. ఇక్కడ దేవాలయాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు చూస్తారా మరి? పదండి. ఇక్కడ చిన్నారులంతా చూసారా, చక్కగా తిరుప్పావైని ఎలా వల్లె వేస్తున్నారు. అదండి విషయం. ఇది చినజీయరు స్వామి వారిచే నిర్మిస్తున్న దేవాలయం కాబట్టి అలా తిరుప్పావై రకరకాల తమిళకి సంబంధించిన సేవలు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో సంపూర్ణ రామాయణంట ఇక్కడ మొత్తం లిఖించబడి ఉంది. చుట్టూ చాలా పద్ధతిగా లిపితో రాసి ఉంది అక్కడ సంపూర్ణ రామాయణ. పైకి ఎక్కుదాం లక్ష్మి గారు. మన కోసమే ఎండలు తగ్గించి భగవంతుడు ఎండాకాలంలో వర్షాలనిచ్చి తిరగండి 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 అంటూ ప్రోత్సహిస్తూ ఇలా అష్టలక్ష్ములు అష్టలక్ష్ములు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? భగవంతుడు వీళ్లకు ఆశీస్సులు ఇచ్చి ఎండ తగ్గించి బాగా ఎంజాయ్ చేయమని చెప్పాడని వీళ్ళంతా మురిసిపోతున్నారు. అదిగో మధ్యలో శ్రీమన్నారాయణమూర్తి, ఆ చుట్టూ అష్టలక్ష్ములు, 8 గర్భగుడులు, 8 లక్ష్ములకు అక్కడ అదిగో అలా నిర్మించేశారండి. ఇదంతా చూసిన తరువాత ఆ పక్కనే ఉన్న రకరకాలు అంటే లేని దేవత అంటూ లేదండి. అక్కడ ఎన్ని దేవతలుండాలో శివకేశవులు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు, కమలంలో ఇలా రకరకాలు. వ్యూ చూసారా? విజయవాడ వ్యూ. మధ్యలో ట్రైన్ వెళుతూ ఉంది కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ మీద. చూస్తున్నారు కదా, ట్రైన్ అదే టైంలో వెళుతూ ఉందన్నమాట. ప్రకాశం బ్యారేజ్ ఆ చుట్టుపక్కల లొకేషన్ అంతా చాలా బాగుందండి. అక్కడి నుంచి చూడటానికి ఎవరైనా సరే విజయ కీలాద్రి వెళ్ళినప్పుడు ఎంత బాగుంది, ఎలా చూసాం అనేది దృష్టిలో పెట్టుకుని చక్కగా ఆస్వాదించి రండి. ఓకేనా? ఇలా మేమంతా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి అంటే విజయ కీలాద్రి నుంచి తర్వాత తాళ్లాయపాలెం వెళ్ళాం. అక్కడ కూడా చూద్దామా?
తాళ్ళాయపాలెం గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? తప్పకుండా ఆ వీడియో కూడా ఫాలో అవుతారు కదూ.